ప్రభుత్వం ప్రియమైన జయహోజర్లో స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం చదువుదామండి. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. చిన్న ప్రేయర్ చేసుకున్నామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకము సృజించి దాన్ని నీతితోను న్యాయంతోను పరిపాలించుచు కొనియాడబడుచున్న మగని యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు. ఏమి ఇచ్చినా కూడా మీరు తీర్చలేము ప్రభా. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మూడంగా దీవించి ఆశీర్వదించండి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే భాగ్యంతో మమ్మల్ని అందరినీ రద్దులకు చేయ ప్రభా. సమస్త ఘనత మహిమ మీరు పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధంగా ఉన్నారు. మిక్కిలి వినయంతో బ్రతిమలాడి కొంచెం ప్రభుత్వం ప్రియమైన సభ్యులాగా మరొకసారి నాకు దగ్గర కొనకు తెలియజేస్తానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఇది నా రక్తము, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తం అంటే ఫుట్నోట్లో క్రొత్త నిబంధన అని దానికి మీనింగ్ అక్కడ తెలియజేయబడిందండి. నా ప్రియమైన సభ్యులారు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పులియన రొట్టెల పండుగ రోజున అక్కడికి వచ్చినప్పుడు అక్కడ శిష్యులు చెప్తున్నారనమాట, యేసయ్య పులియన రొట్టెల పండుగ మాకు వచ్చింది కదా, మనము ఈ ప్రభుత్వ సంస్కారం ఎక్కడ మీకు ఏర్పాటు చేయాలి అని వాళ్ళు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారికి ఒక చోటు చూపించడం జరిగిందండి. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ప్రభుత్వ సంస్కారాన్ని అక్కడ శిష్యులందరికీ ఇవ్వడం మనం చూస్తాం. అయితే అక్కడ ఇస్కరియోతు యూదా కూడా అక్కడ ఉండడం చూస్తామండి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారనమాట, నేడు నన్ను అప్పగింపబోయేవాడు నా ఈ పాత్రలో చేయి పెడుతున్నాడని అని చెప్పినప్పుడు అందరూ కూడా శిష్యులందరూ కూడా నేనా ప్రభు అనేసి అడగడం జరిగింది. అయితే ఇంకా ఆ ఇస్కరియోతు యూదా కూడా అడగకపోతే బాగోదని చెప్పేసి అని ఇస్కరియోతు కూడా యూదా కూడా అడుగుతున్నాడు అనమాట. ప్రభు నేనంటే యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నీవు అన్నట్టే అన్నాడు. నా ప్రియమైన అంటే నిజంగా నీవు అన్నట్టే అన్నప్పుడు అసలు అతను చాలా భయంకరంగా అసలు ఆ మాటకి ఇచ్చేసిపోయి వెళ్ళిపోవాలి అసలు మామూలుగా అయితే. కానీ అతని యొక్క హృదయం అనేది చాలా రాతి గుండెగా మార్చబడటం మనం చూస్తున్నాం. నా ప్రియమైన ద్వారా చూడండి, ఇక్కడ ఆయన ముందు రోజు పులియన రొట్టెలు పండుగ రాకముందు రోజు ఆయన అనేకమైన విషయాలు పండుగ రాజ్యం గురించి అక్కడ ఉన్న ప్రజలందరికీ ఆయన చెప్పడం మనం చూస్తున్నామండి. ఆయన చెప్తున్నారనమాట, ఎవరైనా నన్ను పోలు నడుచుకోవాలంటే కనుక అనేక మందికి మీరు సహాయం చేసేవారికి ఉండాలి. ఆయన చెప్తున్నారు, నేను పరలోకం నుంచి మహాదూతల సమూహంతో నేను వచ్చినప్పుడు నా తీర్పు అనేది నేను తీసుకొచ్చినప్పుడు నేను గొర్రెలను వేరేగా మేకలను వేరేగా నేను విభజించి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళనేస్తేనే గొర్రెలను పిలవడం జరుగుతుంది అని ఆయన చెప్తున్నారు అనమాట. చెప్పిన తర్వాత ఆయన ఇన్ని ఉపమానాలు కూడా చెప్పిన తర్వాత ఈ విధంగా చెప్తున్నప్పుడు పర్లోక రాజ్య సువార్తను ఆయన చెప్తున్నప్పుడు ఇక్కడ శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని చంపాలన్న ఉద్దేశాన్ని వాళ్ళు కలిగి ఉన్నారండి. అయితే పులియన రొట్టెల పండుగప్పుడే చంపేద్దాం అనుకున్నారు, యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకుందాం అనుకున్నారు. కానీ అక్కడ జనసమూహం ఆయన బోధ వినడానికి అనేక మంది రావడం వల్ల అమ్మో ఇక్కడ ఇలా చేస్తే కనుక మనకి ఇది సాధ్యం కాదేమోసి అని వాళ్ళు ముందుగా అనుకుని ఆ విషయాన్ని అక్కడ జస్ట్ కొన్ని నిమిషాలు అక్కడ నిర్మించడం జరిగిందండి. అయితే ఇస్కరియోతు యూదా చెప్తున్నాడు అనమాట, యేసే నేను పట్టుకుని అప్పగిస్తే మీరు నాకు ఏమిస్తారు అని బేరకు తీర్చుకోవడం కూడా మనం చూస్తామండి. నాకు ఏమిస్తుంటారా. అయితే ఇక్కడ ఆయన ఒక కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఆయన కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఒక అత్తరును అచ్చట జటామాంసపు అత్తరు అనమాట, అది చాలా విలువగలదు. ఆ యొక్క అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోసి తర్వాత పాదముల మీద కూడా పోసి ఆమె ఆయన్ని ఎంతగానో తన పశ్చాత్తాపాన్ని తెలియచేయడం మనం చూస్తున్నామండి. ఆయన ఎంతగానో మైండ్పరచడం మనం చూస్తున్నాం. అయితే శిష్యులు చెప్తున్నారు అనమాట, ఇంత ఖరీదైన అత్తర్ని మేము ఎందుకు ఇలా వృధా చేస్తున్నామో అని అడుగుతున్నారు వాళ్ళు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారట, ఈమె నా భూస్థాపితం కోసం ముందుగానే చేసింది అని ఆయన చెప్పడం మనం చూస్తున్నామండి. నిజంగా ఆ మాటలన్నీ విన్నాడు ఇస్కరియోతు యూదా కూడా విన్నాడండి. ఆ మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు అనమాట, ఆయన చనిపోతాడని ఆయన తెలుసు, ఇదంతా కూడా ఆయన తెలుసు, దేవుని కుమారుడే. అందుకే ఆయన ఇన్ని మాటలు కూడా ఆయన చెప్తాడు, భూస్థాపితం అని ముందుగానే చెప్పేశాడు అని. అసలు నిజంగా తన మనసులో ఎంత భయంకరమైన సంఘర్షణ జరుగుతుందో, కానీ అదంతా కూడా ఏమి
అట్టనట్టుగానే యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించడం మనం చూస్తున్నామండి. కేవలం ఇది అంతా ఎందుకు జరిగిందంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక 1:15 ఏమండి, నాకు ఇవ్వబడిన సువార్తని మీకు బోధిస్తున్నాను. అంటే లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి రావడం, ఏమండి లోకానికి రావడం, ఆయన తను తాను అర్పించుకోవడం, శిలువ మరణం పొందడం, తర్వాత ఆయన లేఖనం ప్రకారం 3వ దినాన తిరిగి లేవటం, అంటే మన అందరి పాపాలను క్షమించడం కోసం ఆయన తిరిగి లేవడం కూడా జరిగిందని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభు వారు 3వ దినాన్ని తిరిగి లేచిన తర్వాత 12 మంది శిష్యులకి కనపడ్డారండి. ఆయన కేఫాకి కనపడ్డారు. తర్వాత మళ్ళా 500 మందికి ఒకేసారి కనపడటం మనం చూస్తున్నామండి. అంటే 3వ దినం తిరిగి లేచిన తర్వాత 500 మందికి ఒకే పర్యాయం ఆయన కనిపించడం మనం చూస్తాం. శిష్యులందరూ కనపడడం మనం చూస్తాం. అందుకే శిష్యులు మేము సాక్షులు చెప్తున్నారు. మేము ఆయన లేచడన్న దానికి మేము విట్నెస్ని మేము తెలియజేస్తామని చెప్తున్నారు. నా ప్రియమైన సోదరులారా, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క రక్షణ కార్యాన్ని పూర్తిగా ఎవరి కొరకు కంప్లీట్ చేశారనుకుంటున్నారు? మన కొరకేనండి. అందుకే ఆయన మీరు ద్రాక్షారసం పట్టుకుని అంటున్నారు, ఆయన ఇది నా కొరకు, మీ అందరి కొరకు విరవబడిన నా శరీరం అని రొట్టె పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పిలిచి వాళ్ళకి ఇవ్వడం మనం చూస్తున్నామండి. తర్వాత ఆయన యొక్క ద్రాక్షరసం కూడా ఇచ్చేటప్పుడు ఆయన అంటారు, ఇది మీ వలన మీ కొరకు చిందింపబడుతున్న నా యొక్క క్రొత్త నిబంధన రక్తం అని చెప్తున్నాడు ఆయన. అంటే నా ప్రియమైన నిబంధన అంటే క్రొత్త నిబంధన. మనం చూడండి, ధర్మశాస్త్రం అంతా కూడా ఏం తెలియజేస్తుందంటే మన పాపలు మన సంగతి మనకి తెలియజేస్తుందండి. అయితే మనంతటా మనం మన యొక్క పాపాలను మనం నివృత్తి అనేది చేసుకోలేమండి. అందుకే ఒక పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన రక్తము, ప్రశస్తమైన యొక్క బలి అనేది అది అక్కడ ఆవశ్యకత ఏర్పడింది అనమాట. అందుకే తండ్రి దేవుడు తన కుమారుని లోకానికి పంపించడం మనం చూస్తామండి. అందుకే ఇక్కడ ఎబిసి రాసిన పత్రిక 1:6 కూడా అంటున్నాడు, తన మహిమాశ్వర్యం చొప్పున, ఏమంటే తన కృప వలన యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రి దేవుడికి తన కృప వలన మనల్ని ప్రేమించి, ఏమంటే మనల్ని ఆయన సహోదరులుగా, యేసుక్రీస్తు ప్రభు వారికి సహోదరులుగా చేయడం కోసం తన కుమారుని లోకానికి, ఏకైక కుమారుని లోకానికి పంపించడం మనం చూస్తామండి. పంపించినప్పుడు ఆయన తను తాను వ్యక్తంగా చేసుకుని మన కొరకు భయంకరమైన సినిమాన్ని అనుభవించడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులు, అందుకే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సువార్తను మనం వినేవారిగా ఉండాలి. పెద్ద సేమ్ టైం సువార్తను మనం తప్పకుండా మన జీవితంలో అన్వయించుకుని సువార్తానుసారమైన జీవితం మనం జీవించేవారిగా మనం ఉండాలండి. నా ప్రియమైన సోదరులు, అందుకే ఇక్కడ ఆయన ప్రశస్తమైన రక్తాన్ని మన పాపం నిమిత్తము విమోచన క్రైదముగా ఇవ్వడం మనం చూస్తామండి. అందుకే మనం పాపాలు ఒప్పుకుని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టాలండి. విడిచిపెట్టి ఇంకా పాపముల జోలికి అసలు పోకూడదు అనమాట. అది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే ఇది నిబంధన రక్తం. నిబంధన అంటే క్రొత్త నిబంధన. యొక్క పుట్టినోట్లు ఏముందంటే క్రొత్త నిబంధన అంటే మనకి మనం చేయవలసిన యొక్క ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చవలసిన పరిస్థితి అయితే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి ఆయన ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1:6 ఉన్నట్టుగా ఆయన మనల్ని ఏమంటే తన కుమారులుగా స్వీకరించడం కోసం, తన సహోదరులుగా స్వీకరించడం కోసం దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించడం మనం చూస్తున్నాం. ఇంకా ప్రేమించారు మనం ఏం చేయాలంటే ఈ కొత్త నిబంధన అనేది మనం తప్పకుండా చేత పట్టుకుని ఇప్పుడు కూడా వాక్యాన్ని అనేక మందికి చాటి చెప్పేవారికి మనం ఉండాలండి. ముందు మన యొక్క హృదయాన్ని మనం శుద్ధి చేసుకుని తర్వాత వాక్యానుసారమైన జీవితాన్ని ఇవ్వమని మనం దేవుడిని అడిగేవారికి మనం ఉండాలి. ప్రేమించారు ఎప్పుడు ఏ రోజులు పండుగప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, ఇంకా నేను ఇప్పుడు కూడా ఆ తండ్రి మీతో ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వ సంస్కారాన్ని నేను మీకు అందరికీ ఇస్తున్నాను. అయితే నా తండ్రి యొక్క రాజ్యంలో మీరు అందరితో పాటు కలిసి వచ్చినప్పుడు నేను మళ్ళీ తిరిగి తీసుకుంటాను. అంతవరకు కూడా నేను ఈ యొక్క ప్రభు బల అనేది ఉండదన్నమాట. అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క పులియని రొట్టెల పండుగప్పుడు ద్రాక్షారసం మన అందరి కొరకు ఆయన ఇవ్వటం మనం చూస్తామండి. వచ్చిన తర్వాత ఆయన మాట అంటారన్నమాట, కొత్త నిబంధన ఆయన మనకి దేవుడికి కలిసి అనుకున్న ఈ మధ్య పాపమనే అడ్డుగోడనైనా తొలగించడం మనం చూస్తామండి. ఆయన అంటారనమాట, మనతో ఒక నిబంధన అనేది చేసుకున్నాడు. నిబంధన అంటే ఒడంబడిక అనేది చేసుకున్నాడు. చాలాసార్లు మనం లాస్ట్ వీక్ చెప్తున్నాం. గొప్ప మార్పు అన్నమాట, గొప్ప మార్పిడి. చూడండి, గొప్ప మార్పిడి అయిన గ్రేట్ ఎక్స్చేంజ్ అండి. గ్రేట్ ఎక్స్చేంజ్ అనేది
ఆయన మనకి ఇవ్వడం మనం చూస్తాం. మన పాపాలు ఆయన తీసుకుని తన పరిశుద్ధతను మనకి అనుగ్రహించడం మనం చూస్తాం. ఆయన ఇది అసలు అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు ఏమండి, ఆయనకున్న ప్రేమ చేత మనల్ని ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపించడం మనం చూస్తున్నాం. జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని అందరూ దేవుడు ఏర్పాటు చేసుకోవడం ఎంత మంచి విషయం చూడండి. అందుకని మనం ఏం చేయాలంటే ఈ యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని వాక్యానుసారమైన జీవితాన్ని నాకు ఇంట్లో అని మనం అందరం అడిగేవారు ఉండాలండి. ఆ విధంగా అడిగినప్పుడు మన బిడ్డలు ఆశీర్వదింపడతారు, మనం కూడా ఆశీర్వదింపడతాం. తర్వాత మనం ఇచ్చే రాజ్యంలోకి వారసులుగా మనం ఉంటామండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు లేఖనం ప్రకారమైన ఈ లోకానికి రావడం, చనిపోవడం, తిరిగి లేవడం మనం చూస్తున్నామండి. అంటే అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, మేము సాక్షులు అని చెప్తున్నారండి. ఆయన ఒక్కరోజు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన అనేక మంది కనబడటం మనం చూస్తున్నాం. శిష్యులందరూ చూసామని చెప్తున్నారు. తర్వాత అలాగే 500 మందికి ఒక్క దినమంది ఆయన కనబడటం మనం చూస్తున్నాం. అందుకే ఆయన మృత్యుంజయుడు ఈ ఒక భయంకరమైన పాపాన్ని జయించడండి, మరణాన్ని జయించాడు, ఇలాంటి నరకాన్ని జయించాడు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. అది మనం అంతా ఏం చేయాలంటే ఆయన యొక్క రక్షణ సువార్తను అలక్ష్యం చేయకుండా మనం తప్పకుండా ఆ యొక్క ఉగ్రత నుంచి మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ యొక్క సువార్తను మనం విశ్వసించేవారు ఉండాలండి. ప్రభువుని మనం నోరుతో ఒప్పుకునేవారు ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి మంచిగా ఉండే శక్తిని సహాయాన్ని మనం అనుగ్రహిస్తాడండి. అప్పుడు అనేక బిడ్డలు కానీ మనం కూడా అనేక కుటుంబ సభ్యులు, మన బంధువులు, మన సంబంధికులు, మన ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఎంతో ప్రశస్తమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. మొదట మనం వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలంటే మనం ఏం చేయాలంటే కేవలం వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం అనేది చేస్తారండి. అందుకే ఆయన అంటారు, మన కొత్త నిబంధన నేను చేసుకుంది మీతో నిబంధన చేస్తానని చెప్తున్నానండి. అందుకే మనం ప్రతిసారి కూడా ప్రభు బలంలో పాల్గొని పంచుకుంటున్నప్పుడు మన పాపం ఎట్టుగా మనకి తెలుసండి. అందుకే మన పాపాలన్నీ ఆయన సన్నిధిలో కుమ్మరించి విడిచిపెట్టి పాపం జోలికి పోకుండా తప్పకుండా దేవా నాకు సహాయం చేయి అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనకి సహాయాన్ని అనుగ్రహిస్తారండి. ఆ విధంగా మనం అందరూ కూడా ఆ కొత్త నిబంధన అనేది మనం ఎప్పుడు కూడా ఆ యొక్క గట్టిగా చేపట్టుకుని ప్రభు యొక్క రాకడ వరకు మనం చివరి వరకు మనం అది గట్టిగా పట్టుకునే వరకు మనం ఉండాలండి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు బలానమైన మంచి దర్శనం రండి, మీకు దాచి ఉంచిన ఏ రక్షణ భాగ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి, ఈ పట్టణ రాజ్యం మీరు స్వతంత్రించుకునే దేవుడే యేసుక్రీస్తు వారిని మనం ఆహ్వానించే వారిగా ఉంటుందండి. అంటే ఆహ్వానాన్ని మనం అందరం కలిగి ఉండాలంటే మన జీవితం ఇప్పుడు కూడా మంచిగా జీవించే వారికి మనం ఇంటిలాగా పరిశుద్ధాత్మ దేవుడు మన ఇంట్లో ఈ యొక్క వాక్యాన్ని ఫలింప చేసి ఆశీర్వదించింది కాక.